హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓట్స్ మైసూర్ పప్పు పెసరపప్పుతోటి చాలా హెల్దీ అయిన దోశ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా టైం ఎక్కువ తీసుకోకుండా 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. నానబెట్టాల్సిన అవసరం లేకుండా పిల్లలకైనా పెద్దలకైనా అప్పటికప్పుడే చేసుకోవచ్చు. అది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడైతే చూసేద్దాం. ఫస్ట్ అయితే 1 కప్ అయినా అర కప్ అయినా సేమ్ క్వాంటిటీలో అన్నిటినీ తీసుకోవాలి. ఫస్ట్ మైసూర్ పప్పుని పెసరపప్పుని రెండింటిని తీసుకొని శుభ్రంగా 3 టైమ్స్ కడిగేసి 5 మినిట్స్ ఇలా పక్కన పెట్టేయాలి. తర్వాత కాసేపు 5 మినిట్స్ తర్వాత కడిగేసిన తర్వాత మిక్సీ జార్లోకి వీటినన్నిటిని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఓట్స్ని అయితే 4 స్పూన్స్ వేసుకోవాలి. మీకు తగిన క్వాంటిటీలో వేసుకోండి, ఎక్కువ వేసుకోకుండా అన్నీ సమానంగా వేసుకోవాలి. ఇలా ఓట్స్ని అయితే మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అప్పటికప్పుడైతే ఈజీగా చేసుకోవచ్చండి ఈ దోశని, చాలా హెల్దీ కూడా. తర్వాత ఒక బీట్రూట్ని అయితే కట్ చేసుకొని పచ్చిమిర్చిని కూడా అలా చేత్తోటి తుంపేసి వేసుకోండి. ఇలా వేసుకున్న దాంట్లో 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. సాల్ట్ కూడా సరిపడినంత వేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత అల్లం ముక్కలను అయితే చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కావాలంటే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం వేసిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఇది. ఇలా పేస్ట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మనం పట్టేటప్పుడే మిక్సీ పట్టేటప్పుడు వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ వేసేసి దోశ ప్యాన్ మీద ఇలా దోశలు వేసుకోవడమే. పైనుండి కొద్దిగా లైట్గా ఆయిల్ అయితే వేసుకోండి. పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కలర్ఫుల్గా ఉంటుంది దోశ అయితే, చాలా హెల్దీ కూడా. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.